ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4:10. ఈ మాట ప్రకారం మనం జక్కయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. జక్కయ్య దేవుని చూడాలి అనేటువంటి ఆలోచన కలిగి అతని స్థితి ఏంటి, అతను ఏ స్థితిలో ఉన్నాడు, అతని పని ఏంటి, ఇవన్నీ కూడా పక్కన పెట్టాడు. నేను ఆయన చూడాలి అనేటువంటి ఆశ, వాంఛను మాత్రమే కలిగి ఉన్నాడు. ఈ లోకపరంగా అయితే జక్కయ్య ఒక మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అతని ఇంటికి వెళ్ళాడు, అంటే అతని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగి ఆయన చూడాలనేటువంటి తలంపుతో అతనంత ప్రయాసపడడం ఆయన గమనించాడో, అతని ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని జక్కయ్యకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ఆయన చెప్పడం మాత్రం కాకుండా, జక్కయ్య అంతవరకు ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వాటన్నిటిని కూడా రెట్టింపుగా వాళ్ళకి ఇచ్చేస్తానని తన నోటితో కూడా ఒప్పుకున్నాడు. అలాగే జీవించాడు. ఇంకా కూడా మనం గమనిస్తే తన జీవితం అంతా మారిపోయింది. ఎప్పుడు అంటే తను దేవునికి లోబడినప్పుడు, దేవుని కార్యాలు ఆశగా వెతికినప్పుడు, దేవుని కోసం ప్రయాసపడినప్పుడు తన జీవితం మారింది. తన యొక్క పొరపాటు, తను చేసినటువంటి తప్పిదాలు అతను గ్రహించాడు. అవి తప్పు అని వాటిని విడిచిపెట్టాడు. మరి ఆ తప్పు ద్వారా బాధపడినటువంటి వారికి మరి మేలు చేశాడు. మేలు చేయడం ద్వారా తను దీవెన పొందుకున్నాడు. దేవుని యందు రక్షణ పొందుకున్నటువంటి వారికి తప్పకుండా తగ్గింపు స్వభావం అనేది ఉంటుంది. మన దేవునికి ఏదైనా సాధ్యమే. ఎటువంటి ఘోర పాపినైనా ఆయన మార్చగలడు. కాబట్టి ఎదుటి మనిషి యొక్క కార్యాలను చూసి వాళ్ళని ద్వేషించడం విడిచిపెట్టి దేవుని రక్షణ వారికి దొరకాలని వారి కొరకు భారం కలిగి ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ.